దేవునికి స్తోత్రం. ఈరోజు కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్షణ వాగ్దానం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. కీర్తన గ్రంథం 34 అధ్యాయం 18వ వచనం. ప్రియా కృపామయుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? విరిగిన హృదయం గల వారికి దేవాదేవుడు సమీపంగా ఉన్నాడు. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించగల దేవుడై ఉన్నాడు. విరిగిన హృదయం నుండి వచ్చు ప్రార్థన హృదయాంతరంగము నుండి వచ్చుచున్నది. నలిగిన హృదయము ప్రభువును బలముగా పట్టుకొనుచున్నది. మామూలుగా 4 గంటలు ప్రార్థించడం కన్నా విరిగి నలిగిన హృదయంతో అర్ధగంట చేయు ప్రార్థన బలమైందని నేను జయముగల దేవుడి పేరు తెలియపరుస్తున్నాను. కన్నీటి ప్రార్థన, విరిగిన హృదయం నుండి వచ్చు విజ్ఞాపనలను ప్రభు తోసిపుచ్చేవాడు కాదు, ఏమాత్రం కూడా కాదని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. విరిగిన హృదయంతో ప్రార్థించిన అన్న ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఆమెను ఆశీర్వదించబడింది. సమూయేలుతో పాటు ఇంకా 5 బిడ్డలను దయచేసిన మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, సత్యస్వరూపుడు మన యేసయ్య. దావీదు విరిగిన హృదయంతో ఆయన సన్నిధానమునకు వచ్చాడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవుని బిడ్డలారా, దేవా విరిగిన నలిగిన హృదయములను నీవు ఆలక్ష్యం చేయమంటున్నాడు భక్తుడు. మీ మనస్సాక్షిని బాధించుచున్నదా? దేవుని బిడ్డలారా, హృదయంలో వేదన కలదా? విరిగిన హృదయంతో దేవుని సన్నిధానానికి రండి. దేవుణ్ణి స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. విధేయులకు ఆయనకి లోబడి మీరు ప్రార్థించండి. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనవైనను అవి ఎమో వల్లే తెల్లబడినట్టున్నాడు. కెంపు వల్లే ఎర్రనవైనను అవి గొర్రుబొచ్చి వల్లే తెల్లనవగును అంటున్నాడు. అది ఎంత పెద్దదైనను దానిని ఆయన సముద్ర అగాధంలో పడవేయగల జగత్రక్షకుడు, పరిశుద్ధుడు, పరిపూర్ణుడైన. తూర్పునకును పడమడకును ఎంత దూరమో అంతగా ఆయన మీ అతిక్రమలో మీ అద్దు నుండి తొలగించుచును. విరిగిన హృదయములను ఆయన ఎన్నడూ నిర్లక్ష్యం చేయుడు. దేవుని బిడ్డలారా, సుంకరి చేసిన ప్రార్థన చూడండి. విరిగిన హృదయమును అతనికి ఉండెను. ఆకాశం వైపు కళ్ళెతుడకైనను ధైర్యము చాలక పాపినైనను నన్ను కరుణించండి దేవా, నన్ను కరుణించండి ప్రభా, నన్ను కరుణించండి సర్వోన్నతుడా అని ప్రార్థన చేస్తున్నాడు. అతని యొక్క ప్రార్థన దేవదేవుడు విన్నాడు. అతని నీతిమంతుడుగా ఆ మహిమ స్వరూపుడు చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడే. 70 సార్లు క్షమించుటకు ప్రభు దయగలవాడై ఉన్నాడు. తన వద్దకు వచ్చి వారిని ఎవరిని తోసివేయడు. విరిగిన హృదయం గల వారికి ఆ మహిమాస్వరూపుడు, ఆ సర్వోన్నతుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు సంపూర్ణంగా నిన్ను ఆశీర్వదించడానికి, సంపూర్ణంగా నీ లోటుపళ్ళని సవరించి నీకు జయం ఇవ్వటానికి, విజయం ఇవ్వటానికి నీ వైపే తేరు చూస్తున్న గొప్ప దేవుడికి నువ్వు విధేయత కలిగి దీనులవై, రిక్తులవై ప్రభు నామానికి మహిమార్థంగా నిన్ను తగ్గించుకుని ప్రభుని ప్రార్థించగలవా? జయముగల దేవుడి బిడ్డ, నిన్ను తగ్గించుకొని సంపూర్ణంగా సమర్పించుకొని విరిగిన హృదయంతో దేవుని సన్నిధానానికి రండి. ఆయన నీకు అద్భుతములు చేయగల గొప్ప దేవుడు. సంపూర్ణమైన కార్యాభివృద్ధి నీ జీవితంలో జరిగించగల విజయసారథి ఆ దేవాదేవుడు, ఆ మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు మిమ్మలను విడవక మీ ఎడల సంపూర్ణమైనటువంటి కార్యాభివృద్ధిని జరిగించి సమానార్థమైన వెలుగుతో మిమ్మల్ని నింపి బలపరిచి స్థిరపరిచి జయమివ్వగల గొప్ప దేవుడు ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహాకృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. పరిశుద్ధుడును మహాగణుడు సర్వోన్నతుడైన మా ప్రియ రక్షణకర్తమైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నీ దీనదాసుని యొక్క ప్రార్థన విన్నపాలు ఆలకించండి. మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ఈ యొక్క వాగ్దానం చేత బిడ్డలందరి జీవితంలో జయమివ్వండి. బిడ్డలందరినీ కుమారుడు యేసు రక్తంతో కడగండి. సంపూర్ణమైన కార్యం దయచేయండి. బిడ్డలకు ప్రభా అశాశ్వత లోకాన్ని ప్రేమించక శాశ్వతమైన నీ రాజ్యానికి వారసులమయటానికి మీ పిల్లలు మాకందరికీ జయ విజయం దయచేసి పరిశుద్ధాత్మ గొప్ప కృపాతగిరి దయచేయమని యేసు నామములో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి విజయం అనుగ్రహించమని అడుగుచున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సర్వోన్నతుల యొక్క మహాకృప మీతో నిత్యం నిల్చుండుగాక.